హాయ్ హలో వెల్కమ్ టు హెగా మీడియా. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి అతి సామాన్యమైన అసామాన్యమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈయన తన గాత్రంతో ఎంతో మంది గణనీయులను గుర్తు చేస్తూ, తన కళతో ఎంతో మంది కళాకారులను స్మరిస్తూ, తన స్వరాలతో స్వర్గీయుల స్వరాలను కూడా మనకు వినిపిస్తూ అలరిస్తున్నారు. అలరించడమే ఆశయంగా తన గాత్రాన్నే ఆయుధంగా మార్చుకొని ఈ పిల్లలకు మరియు పెద్దలకు అతి చేరువైనటువంటి వ్యక్తి మన కామిక్ ఆనంద్ అలియాస్ మిమిక్రీ ఆనంద్. మిమిక్రీలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆనంద్ గారు ఈరోజు మన ముందు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. హాయ్ సార్, వెల్కమ్ టు హెగా మీడియా. థ్యాంక్ యూ సో మచ్. నిజానికి హెగా మీడియాకి రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మీరు ఇంకా స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసేది ఏం లేదు సార్. ఆనంద్ సార్ అనే దానికన్నా మన ఫార్మేట్ లోకి వచ్చి ఆనంద్ అనుకుంటే మనం చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతామేమో. అవునవును. అంటే వాళ్ళకి మనం కొత్తగానే మనం ఎప్పుడు బాగా పరిచయస్తులు ఉన్న విషయం వాళ్ళకి కూడా ఇదిగా మనం ఒకసారి తెలియజేయాలి. సరేగా ఆనంద్, ఒకసారి అంటే నీ గురించి నాకు తెలిసి అంత తెలుసు, నువ్వు ఎన్నో సాధించో, సొసైటీలో నీకంటే ఒక మంచి గుర్తింపు ఏర్పాటు చేసుకున్నావు. ఒక్కసారి నీ గురించి కానీ, నీ జన్మస్థలం గురించి, మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి తెలిస్తే మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా తెలుసుకుంటారు. అయితే నేను ముందుగా వచ్చేసి మాది ఏపీ ఆంధ్రప్రదేశ్, కామవరపుకోట మండలం, కామవరపుకోట. అయితే కామవరపుకోట అంటే ఏలూరు డిస్టిక్ అనమాట. నేను నా జన్మస్థలం అక్కడ. నేను పుట్టింది పెరిగింది మాత్రం అల్లిపల్లి మేరీమాత బోర్డింగ్ అనే ఒక బోర్డింగ్లో ఫాదర్ మరీ జోజీ రాయ్ దగ్గర చదువుకోవడం అయితే జరిగింది. అక్కడ నుంచి నా ప్రస్తావన మిమిక్రీ అనే ఆర్ట్ ఫామ్ నేను అక్కడ నుంచి కంటిన్యూ చేశాను నేర్చుకోవడం. అప్పుడులో నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. నేను సార్లని వాళ్ళు ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారో వాళ్ళని ఇమిటేషన్ చేసేవాడిని. కానీ అప్పటికి నాకు అది మిమిక్రీ అని నాకు తెలీదు. అక్కడ ఉన్నటువంటి ఒక వార్డిన్ టైప్లో ఒక బ్రదర్ అనే ఒక ఆయన ఉంటారనమాట, ఏఎస్ రత్నం అని. ఆయన నన్ను పుషప్ చేసి ఇలా కాదు నువ్వు ఇంకా యాక్టర్స్ మీద ఇట్లా చెయ్యి అని చెప్పినప్పుడు నేను ఇట్లా దీన్ని మిమిక్రీ అనేది అప్పుడు నాకు తెలిసింది ఇది మిమిక్రీ అని. సో అక్కడ నుంచి నా ప్రస్తావన అనేది మొదలైంది. తర్వాత నేను ఏలూరు వచ్చేసాను. 10th క్లాస్ అయిన తర్వాత సిఆర్రెడ్డి కాలేజ్ అంటే కళలకి ప్రావీణ్యం, కళలకి ప్రసిద్ధి చెందినటువంటి కాలేజ్ సర్ కట్టమంచి రామలింగారెడ్డి కాలేజ్ అనమాట. అక్కడ మన కోట శ్రీనివాసరావు గారు కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, సూపర్ స్టార్ కృష్ణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా విద్యాభ్యాసం చేసినటువంటి ఒక గొప్ప మహనీయులు చదువుకున్నటువంటి కళాశాలలో నేను చదువుకున్నాను. అక్కడి నుంచి నా ప్రస్తావన అనేది అక్కడ బాగా ఎంకరేజ్ చేస్తూ నన్ను పుషప్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళినటువంటి నా కాలేజీ సిఆర్రెడ్డి కాలేజ్. అవును ఆనంద్, ఇప్పుడు మీరు కాలేజ్ గురించి చెప్తున్నారు. అలాగే మీ కాలేజీలో కూడా ఎంతమంది కోట శ్రీనివాసరావు గారిని, రాజమౌళి గారి, ఎంతో మంది గణనీయులు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ పేర్లు చెప్తున్నారు కదా. అదే కాలేజ్ నుంచి వచ్చిన మీరు మీదే కాలేజీలో చదువుకున్నటువంటి ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరి స్థాయి వరకు ఎదగాలని మీరు భావిస్తున్నారు? నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎట్లా అంటే నా స్వతహాగా నేను ఎదగాలి. ఇప్పుడు ఎంతోమంది రవితేజ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, అట్లా ఆ టైప్ ఆఫ్ వ్యూలో రాజమౌళి గారు ఎన్నో కష్టాలు ఎన్నో అనుభవించి ఆ స్థాయికి వెళ్ళారు. మన కాలేజీలో ఉన్నంతసేపు వాళ్ళు ఎవరో కూడా కాలేజీలో తెలీదు, బయటకు వచ్చినప్పుడు కూడా తెలియదు. వాళ్ళు ఎదిగిన తర్వాతే వీళ్ళు మన కాలేజీ మన స్టూడెంట్స్ అని అంటారు తప్ప, ఎదగకపోతే వీళ్ళు మన స్టూడెంట్స్ అని ఎవరు అనరు కదా. అలానే నా సొంతంగా నన్ను చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నేను ఆ వేలోనే వెళ్తున్నాను అనమాట. ఇన్స్పిరేషన్ అంటూ అందరూ నాకు ఇన్స్పిరేషనే, ప్రతి ఒక్కరు కూడా. ఎస్, వెరీ గుడ్. అలాగే మీరు చేసేటువంటి మిమిక్రీలో ఈ మధ్య కాలంలో అది చాలా పెద్ద రికార్డ్ బీట్ చేశారని చెప్పేసి మేము విన్నాము ఆనంద్. అది ఒక్కసారి 10 నిమిషాల్లో 100 వాయిస్లు అసలు అది ఎలా సాధ్యం, మీరు ఎలా కష్టపడ్డారు ఆ బీట్ చేయడానికి అనేది ఒకసారి? అది నిరంతరం ప్రాక్టీస్ అనమాట. నిరంతరం ప్రాక్టీస్ అంటే ఎట్లా ఉంటుందంటే, నేను ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే నా ఆలోచనలో కూడా మిమిక్రీ అనేది మాత్రమే నా మైండ్లోకి వస్తుంది అనమాట. ఏదో ఒకటి చేయాలి కొత్తగా, ఇంకా ఏదో చేయాలి, అది సరిపోదు. ఇట్లా చేయాలనే తపనతో నేను 10 నిమిషాల్లో 100 వాయిసెస్ అనేది రికార్డు, బా ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా నేను తీసుకోవడం జరిగింది. అది రికార్డు కొట్టి 10 నిమిషాల్లో 100 వాయిసెస్ చేసి. అలాగే మనం తెలుసుకున్నట్టయితే ఆనంద్ చాలా చాలా మంచి మంచి వాయిస్లు చేస్తావు అని చెప్పేసి విన్నాము. అలాగే నీ లైఫ్లో నువ్వు అందుకున్నటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, నీ వాయిస్ పరంగా కానీ, నీ మిమిక్రీ పరంగా కానీ? అయితే నేను సాయి కుమార్ గారు ముందు ఆయన వాయిస్ చేసినప్పుడు, సాయి కుమార్ గారు సినిమాల్లో చూసి, షోస్లో చూసి, అందరిలో సినిమాల్లోనూ షోస్లోనూ చూసి ఆయన వాయిస్
ఇట్లానా అని అందరి ముందు ప్రజెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కాకపోతే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. కానీ ఆనందో బ్రహ్మ అనే ఒక కార్యక్రమం పిరమిడ్స్కి సంబంధించింది, యోగా సంబంధించిన వారు ఆయన్ని ఒక స్పెషల్ గెస్ట్గా పిలిపించి ఆయన ముందు నన్ను ఆయన వాయిస్ చేసేలా చేశారనమాట. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవును, రీసెంట్ గా మీ యొక్క కళను గుర్తించి మీ యొక్క మిమిక్రీని గుర్తించి మీకు సంబంధించిన బృందం వాళ్ళు మిమ్మల్ని సౌత్ ఆఫ్రికా కూడా తీసుకెళ్లారు అని చెప్పేసి విన్నాము. మీరు ఈ స్థాయి నుంచి ఒక అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి ఒక అంతర్జాతీయ స్థాయిలో వేదికపై మీ యొక్క కళను ప్రదర్శించేటప్పుడు మీ లోపలికి వెళ్ళిన భావం ఏంటి, అసలు ఆ రోజు మీకున్న ఫీలింగ్ ఏంటి? అసలు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి 10 మంది ముందు ఒక కళాకారుడిగా స్టేజ్ పైన ప్రదర్శన ఇవ్వడమే కాకుండా ఒక అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి ఒక అంతర్జాతీయ స్థాయి వేదిక పైన ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. నిజంగా ప్రతి ఒక్క కళాకారుడు భారతీయుడు గర్వించదగ్గ విషయం ఇది. మీ విషయంలో కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అసలు ఆ స్టేజ్ మీద మీరు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టైం ఈ అవకాశం అనేది నాకు అన్నయ్య ప్రవీణ్ కుమార్ మ్యూజికల్స్ అని ప్రవీణ్ కుమార్ సింగర్ అన్నయ్య ద్వారా నాకు ఈ అవకాశం అనేది వచ్చింది. నేను అసలు లైఫ్లో డొమెస్టిక్ ఫ్లైట్ కూడా ఎక్కనుండి వన్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ముంబై నుంచి ఆఫ్రికా ఇట్లా వెళ్ళడం, మళ్ళీ అక్కడ నుంచి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అక్కడ షో ప్రదర్శన అనేసరికి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ షో ఎట్లా ఉంటుందని నేను ఒక ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా అబ్బా ఫ్లైట్ ఎక్కబోతున్నానే హ్యాపీనెస్. ఎక్కిన తర్వాత నెక్స్ట్ షో ఏంటి, ఎలా చేయాలి, అదే ఆలోచన నాకు. చాలా సక్సెస్ఫుల్గా చేసుకుని అయితే షో రావడం అయితే జరిగింది. నన్ను పంపించిన వాళ్ళకు కూడా నేను ఒక మంచి పేరు తీసుకొచ్చాననే ఒకటి తీసుకురావడం అయితే జరిగింది. మంచి పేరు తీసుకొచ్చాననే భావన నాలో కలిగింది. అవును ఆనంద్, ఒకసారి మన ఫ్రెండ్ సర్కిల్కి వచ్చినట్టయితే మన ఫ్రెండ్స్ లో నీకంటే ఒక ట్యాగలైన్ ఉంది, అంటే ఆటగాడు ఆనంద్ అని. మరి సౌత్ ఆఫ్రికాలో ఏమైనా ఆటలు ఆడడం కానీ ఏమైనా విత్తనాలు చల్లడం కానీ చేశారు? ఆటగాళ్ళు అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చదువుకోండిరా, మీ అమ్మా నాన్నలకు మంచి పేరు తింటరా అన్నట్టు ఉంది. అంటే నువ్వు ఆనంద్ అంటూ మంచి ఆటగాడని మన గ్యాంగ్ లో ఒక మంచి గుర్తింపు ఉంది. అసలు నువ్వు సౌత్ ఆఫ్రికాలో గట్టి అక్కడ ఏమైనా ఆటలాడేవని నాకు ఎప్పటి నుంచో సందేహం ఉంది. అడగాలనుకుంటున్నాను, ఈరోజు కెమెరా ముందు ఓపెన్ అయిపోయినా ఏమైనా ఆటలాడేవో ఏంటని. ఇప్పుడు ఆటగాడు అంటే ఏదో వేళ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంతవరకు ఏ ఆట ఆడలేదు నేను. చెస్, క్యారమ్స్ ఇలాంటి ఆటలు. ఆనంద్ గారు చాలండి. సరే ఆనంద్ గారు, ఒకసారి జోక్స్ పార్ట్, ఒకసారి మనం సీరియస్గా వచ్చేసినట్టయితే మీ జీవితంలో మీరు పొందినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ సాయి కుమార్ గారి దగ్గర నుంచి అని చెప్పేసి అన్నారు. అదే విధంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఎదిగేటప్పుడు పొగడ్తలతో పాటు విమర్శలు అనేటువంటి ఈ ఆటుపోట్లు ఎదుర్కొంటారు. అలాగే మీ జీవితంలో మీరు వెతుక్కున్నటువంటి మిమ్మల్ని బాగా బాధించినటువంటి విమర్శ ఏమైనా ఉన్నదా? విమర్శలు అంటే అందరి సహజం కదా. మనం అంటే నేను ఇక్కడికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు అందరు కూడా ఈడేం చేస్తాడు అట్లా ఇలా అంటూ ఉండేవారు. సో అనుకున్న వాళ్ళే మనల్ని ఇప్పుడు ఒక ఇదే విధానంతో చూస్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. ఆ విమర్శలు ప్రతి ఒక్కరు చేసేవాళ్ళే. ఎందుకంటే ఎదుగుతున్న టైంలో విమర్శలు రావడం అనేది కామన్. ఇప్పుడే వాళ్ళు నేను ఎవరిని కూడా ఏంటంటే నీకు తెలుసు ఆడియన్స్ కూడా తెలియాలి కాబట్టి యాక్చువల్ నేను ఎట్లా అంటే ఎవరు నన్ను తిట్టినా సరే, నన్ను ఏదన్నా అన్నా సరే నేను లైట్ తీసుకుంటాను అనమాట. సో ఫోన్లే వదిలేద్దాం, నా వేలో నేను నా వర్క్ ఏంటో నేను చేసుకుంటూ పోవడమే ముందుకి. అదే ఎవరు ఎన్నన్నా సరే అది. అసలు మీ లైఫ్లో మీ డ్రీమ్ ఏంటి ఆనంద్? మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు? అయితే ఇప్పుడు వరకు నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా అయితే నేను మంచిగా స్థిరపడాలి, ఒక స్వచ్ఛమైన కామెడీతో అందరినీ నవ్వించాలి. మంచి మంచి మూవీ ఆఫర్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నవి, వాటిని కూడా చేస్తూ నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒక కామిక్ అనే దానికి నేను న్యాయం చేయాలనేదే నా లక్ష్యం, నా గోల్. అవునా ఆనంద్, నేను ఒక విషయం చాలా ఓపెన్గా అడగాలనుకుంటున్నాను. ఇది ఒక ఫ్రెండ్గానే నాతో ఓపెన్గా షేర్ చేయ, నో ప్రాబ్లం. నేను ఏమనుకుంటున్నానంటే ప్రజెంట్ మన దేశవ్యాప్తంగా ఎలక్షన్ కథనం అనేది ఒకటి నడుస్తుంది. సాధారణంగా సొసైటీలో కానీ జనాల్లో కానీ ఉండిపోయినటువంటి ముద్ర ఏమిటనంటే ఈ మిమిక్రీ చేసేటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఈ రాజకీయ నాయకులు వాయిస్లు మిమిక్రీ చేసి ఎలక్షన్స్ టైంలో బాగా డబ్బులు సంపాదిస్తారు, చాలా డబ్బులు వెనకేసుకుంటారు. వాళ్ళ వాయిస్లు రిమిక్ చేసి వీళ్ళ వాయిస్లు రిమిక్ చేసి వాయిస్ రికార్డులు చేసి చాలా బాగా డబ్బులు సంపాదించుకొని వెనకాల వేసుకుంటారు అంటారు. నిజంగా ఇది నిజమో అయితే ఇది ఎంతవరకు అని మీరు సమర్థించుకుంటున్నారు? అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అనే పరంగా డబ్బులు సంపాదించుకోవడం అనేది పక్కన పెట్టేస్తే,
ఫ్యాషన్గా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదే లైఫ్ ఇదే ప్రొఫెషన్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఇప్పుడు ఇదే లైఫ్ ఇదే ప్రొఫెషన్ నాకు ఎట్లా అంటే దీని మీదే బ్రతుకుతున్నాం. కళకి న్యాయం చేయాలి. కళ పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట అంటారు. కళ అనేది కాసుల కోసం కాదు, కాసులను కురిపించేది. ఇప్పుడు మేము ఒక వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అభిమానులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళ వాయిస్ విన్నప్పుడు వాళ్ళకి ఎంతో నచ్చి వాళ్ళు ప్రేమించే వ్యక్తులు కాబట్టి దానికి మనకి గౌరవంగా ఇచ్చేదనమాట అది మనకి. దీన్ని మనకి ఏదో రెమ్యునేషన్ అట్లా అనుకోకూడదు. మనం కూడా ఒక ఎఫర్ట్ పెట్టి మనం అంత సరే న్యాయం చేయగలుగుతున్నాం సరే అన్నది కళకి. ఎఫర్ట్ నువ్వు అంటున్నావు. ఒక నాయకుడి దగ్గర డబ్బులు తీసుకొని వేరొక నాయకుడిని విమర్శించడం అదేమైనా మంచి పద్ధతి అని మీరు అనుకుంటున్నారా? అసలు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని ఇంకొక వ్యక్తిని విమర్శించడం అనేది అసలు కరెక్టా కాదా? అయితే ఇంతవరకు ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే అలా చేయలేదు. ఒకవేళ కొన్ని మీకు అంటే ఫేక్ కాల్స్ మనం యూట్యూబ్లో వాటిల్లో వింటూ ఉంటాం. కొంతమంది ఇది బాబు గారు మాట్లాడారు, ఇది వాళ్ళ మాట్లాడారు. నిజంగా అంటే డబ్బు కోసం చేసేవాళ్ళు ఎన్నైనా చేస్తారు. కానీ కళ కోసం చేసేవాళ్ళు మాత్రం తప్పు ఒప్పులను కూడా సమర్థించుకుంటూ ముందుకు వెళ్తారు. తప్పు అయితే చెయ్యరు. అదే న్యాయమైన దారిలోనే వెళ్తారు. అలాగే ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నా కానీ ఏ కళాకారుడైనా కానీ స్టేజ్ షోలు అనేది కంటిన్యూస్ గా చేస్తూ ఉంటారండి. ఆ! ఆడియన్స్ తో కానీ ప్రజలతో కానీ మమేక్ అవ్వడం కోసం కంటిన్యూస్ గా స్టేజ్ షోలు అనేవి చేస్తూనే ఉంటారు. అసలు ఈ స్టేజ్ షోలు నిజంగా మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసం చేస్తారా? మీలో ఉన్న కళను పెంచుకోవడం కోసం చేస్తారా? లేదంటే మీలో ఉన్న కళ 10 మందికి తెలిసి ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తారా? కళ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుల కోసం చేసేది వేరేలా ఉంటదనమాట. డబ్బుల కోసం చేయడం అనేది దాని మీద ఎఫర్ట్‌ఫుల్ ఉండదు. ఏదో ఎళ్ళామా, చేసుకున్నామా, డబ్బులు పేమెంట్ తీసుకున్నామా, వచ్చేసాం అన్నట్టు ఉంటది. అందులో మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఇప్పుడు మనల్ని ఒక ప్రోగ్రామ్ పంపించారంటే, వాళ్ళకి పలానా వారు మనకి ప్రోగ్రామ్ పంపించారని వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి. కళ అనేది ఎప్పుడు కూడా మనం మనసు పెట్టి ప్రేమిస్తూ చేస్తేనే అది సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుంది. అంతేగాని ఏదో డబ్బుల కోసం వచ్చాము, చేసుకున్నామా, వెళ్ళినామా అన్నట్టు అయితే ఎప్పటికీ ఉండదు అనమాట. అది నా దృష్టిలో నా పరంగా అయితే ఎప్పుడూ అలా ఉండదనమాట. ఎందుకంటే అమౌంట్ అనేది ఒక గౌరవంగా తీసుకునేది. ఎందుకంటే నేను బ్రతుకుతున్నదే దీని మీద. సో, అలాంటప్పుడు ఏంటి ఆళ్ళకి నచ్చి కస్టమర్స్‌కి అక్కడ ఉన్నటువంటి జనాలకి నచ్చి ఆడియన్స్ మనకి ఆడియన్స్ అందరికీ కూడా వాళ్ళందరికీ నచ్చి మనల్ని అలా సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారు. వాళ్ళకి నచ్చినంత ఇవ్వడం అయితే జరుగుతుంది. డిమాండింగ్ అంటూ ఏమి ఉండదు ఇందులో. అవునానంద్. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అన్ని ఇప్పుడు మనకు సినీ ఇండస్ట్రీ అనగా మన ఈ సమాజంలోననగా అనేక రకాలైనటువంటి చాలా కళలు ఉన్నాయి. అన్ని కళలో కల్లా మిమిక్రీ అనేది చాలా కష్టమైనది. ఇట్స్ ఎ వెరీ టఫ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఆ యొక్క ప్రెజర్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మీ యొక్క మిమిక్రీని మూవ్ ఫార్వర్డ్ చేయడం. ఇక్కడ ఏంటంటే మిమిక్రీ అనేది చాలా టఫ్ అనమాట. టఫ్ అంటే ఆహ్, మేము ఒక వాయిస్ చేయడానికి ఒక వాయిసు ఒక 1 డేలో వస్తది. ఒక వాయిస్ 1 వీక్‌లో వస్తది. ఒక వాయిస్ 1 మంత్, ఒక వాయిస్ ఇయర్ మొత్తం నేర్చుకున్నా సరే రాదనమాట. ఎంత ట్రై చేసినా అట్లా ఒక వాయిస్ నేర్చుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడుతుంటాం. ఎంత ప్రెషరో అంటే వచ్చేంత వరకు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి ఈ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు. ఏదో ఒకటి. ఎందుకంటే జనాలకి ఏదో ఒకటి కొత్తదనాన్ని ఇవ్వాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి. అలాగే అసలు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి తరాలు కానీ ఎవరైనా కొత్తగా మిమిక్రీ నేర్చుకోవడానికి ఇంట్లో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడుతూ ఉంటూ చాలా మంది ఉంటారు. ఇంకా అప్‌కమింగ్ జనరేషన్ అనేది చాలా ఉంది. ఈ కొత్తగా మిమిక్రీ చెయ్యాలి అనుకునే వాళ్ళకి, చేయడం కోసం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటన్నా? కొత్తగా మిమిక్రీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేను ఒకటే సలహా ఇస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సంట్రేషను ఎక్కువగా మీరు స్టడీ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్టడీ స్టడీయే ఎంత వరకైనా చదువు ముందు, తీసుకెళ్తది. చదువుకోండి ఫస్ట్. ఆ! చదువు ఫోకస్ ఎందుకంటే మనకి స్టడీ వల్ల మైండ్ పవర్ షార్ప్‌గా ఉంటది. ఓకేనా? మైండ్ పవర్ షార్ప్‌గా ఉంటే ఒక డైలాగ్‌ని ఎక్కువ చదివితే వచ్చేది కాదు. వింటూ ఉండాలి. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా అవ్వాలంటే ఒక వాయిస్‌ని ఎక్కువగా వినాలి. ఫస్ట్ డైలాగ్ పర్ఫెక్షన్ సరిగ్గా ఉండాలి. డైలాగ్ పర్ఫెక్ట్‌గా రావాలి. తర్వాత వాయిస్ అనేది ఆటోమేటిక్‌గా పరకాయ ప్రవేశం అనమాట. అది ఇప్పుడు నేను ఇందులో ఇట్లా ఉన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నాకు తెలిసిందే చిన్న గోరంత. ఇంకా నాకు తెలియవలసింది చాలా కొండంత అనమాట.
అవును ఆనంద్, మనలో మనమాట ఒక సీక్రెట్. రీసెంట్ గా ఈ మధ్య నాకు ఒక లేడీ వాయిస్ తో కాల్ వచ్చింది. ఆ, నా మొక్కనికి ఒక అమ్మాయి చేస్తుందని నమ్మకం నాకైతే లేదు, కానీ మ్యాడ్ సినిమాలో మన హీరో గారిని పర్ఫామ్ చేసినట్టు మీరు అందరూ కలిసి నాతో ఏమైనా నీతో వాయిస్ ఎవరు చేస్తున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది. ఏదైనా అంటే ఇప్పుడే చెప్పా ఆనంద్. అనవసరంగా లేని పని అసలు నాలో రేకెత్తించొద్దండి. చాలా ఇబ్బంది పడుతున్నాం, అసలు మీకు అర్థం కావట్లేదు. అటువంటి ఫ్రాంక్స్ ఏమన్నా నా మీద ప్లాన్ చేశారా అని అడుగుతున్నాను. ఫ్రాంక్స్ అంటే ఏమీ లేవు. ఫ్రెండ్స్ అందరికి కామన్ గా చేస్తూ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాం కదా, అట్లానే నీకు అలా చేయడం అయితే జరిగింది అంతే. అంటే ఇప్పుడు మీరు చేశారు మొత్తానికి నన్ను ఏడిపించడానికి. ఆ, అవును ఆనంద్, అసలు మిమిక్రీ నాకు ఎప్పటి నుంచి మన పర్సనల్గా ఉన్న డౌట్ ఏంటంటే, మిమిక్రీ ఆర్టిస్టులు అనగానే పలానా కళాకారుడివి, పలానా రాజకీయ నాయకుడివి, పలానా వాళ్ళ ఏదో చేస్తారు. అసలు మన సర్కిల్లో ఉండేటువంటి అమ్మాయిలు కానీ, మన కాలేజీలో ఉండేటువంటి మన చుట్టుపక్కల ఉండే అమ్మాయిలు కానీ ఎప్పుడైనా వాయిస్ అటువంటి మిమిక్రీలు చేసి ఏమైనా ఫ్రెండ్స్ని ఆట పట్టించడం అనేది కానీ, లేకపోతే ఎవరికైనా చిన్న లేడీ అంటే నీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రై చేసిన అమ్మ వాయిస్ నువ్వు చేసి తనకి ఇది అటువంటిది ఏమైనా చేశారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలేజీ, నా స్టడీ అంతా అసలు అమ్మాయిలు లేని కాలేజీలు అనమాట. పెద్దగా అమ్మాయిలు ఉండరు, అదే నా బాధ. లేకపోతే అంత అందరు చాలా మంది ఫాలోయింగ్ ఉంటారు అమ్మాయిలు. ఓకే ఓకే, కాలేజ్ డేస్ లో అమ్మాయిలు లేరు కాబట్టి మన ఆ యొక్క ఊరిని- ఉత్తేజంతో ఆటగాడు పోయాం అనమాట. ఈరోజు ఆటగాడు. మాది ఓన్లీ ఎడ్యుకేషన్, కో ఎడ్యుకేషన్ లేదు, అందుకే ఫాలోయింగ్ లేక ఏ అమ్మాయిని చూసినా భలే ఉందిరా అనుకుంటాం అనమాట. ఇప్పుడు మీ కాలేజీలో లేడీ లెక్చరర్స్ ఉంటారు కదా, ఆ లెక్చరర్స్ వాయిస్ ఏమైనా చేశారా మీరు? లేడీ లెక్చరర్స్ కూడా తక్కువే మాకు. ఉన్నంతలో చేశారా? ఉండేవాళ్ళు కూడా మాకు రారు అనమాట, ఎందుకంటే మాదా గ్రూప్. నువ్వు ఆటగాడు అని అప్పుడే వాళ్ళు భయపడి ఉంటారా? సరే, ఒక్కసారి మా సబ్స్క్రైబర్స్ మరి ఆడియన్స్ కోసం ఈ మధ్య బాగా నీ వాయిస్ లో బాగా వైరల్ అయిన వాయిస్ రోలెక్స్ అని మేము బాగా విన్నాము. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం రోలెక్స్ వాయిస్ ఒకసారి చేస్తావు? ఓకే, రోలెక్స్. ఓకే, రోలెక్స్ లో డైలాగ్ ఎట్లా ఎట్లా ఉంటదంటే, ఇప్పుడేమనిపించావు సార్? కాల్ మీ సార్, ఇకపై సార్. ఎస్ సార్, ఓకే సార్. సింహం ఆకలితో ఉన్నప్పుడు అది వేటాడుతుంది, అప్పుడు అది ఆకలితో ఉన్నప్పుడు అడుగు కూడా పస్తులు ఉండవలసి వస్తుంది. ఐఎమ్ రోలాక్స్, ఓర్ పేరు ఢిల్లీ. ఆసం 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 ఇట్లా చిన్న చిన్న బిట్స్ అనమాట తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆసం ఆసం. సరే ఆనంద్, నాకు ఒక్క విషయం ఎప్పటి నుంచి నాకు చిన్న క్యూరియాసిటీ కూడా ఉండిపోయింది లోపల. అసలు మెయిన్ కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు దేశంలో ఎలక్షన్ మూవ్మెంట్ అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్ లో రాజకీయంలో వాడి వేడి ఉంటది కదా, ఒక్కసారి రాజకీయ నాయకులు వాయిస్తో చేస్తే మనకి ఏమైనా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒక్కసారి రాజకీయ నాయకుల వాయిస్కి వెళ్దాం. ఒక్కసారి మా కోసం సీనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఏమైనా. అయితే అన్న నందమూరి తారక రామారావు గారి వాయిస్ ఎట్లా ఉంటుందంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉండేది, సినిమాలో ఉన్నప్పుడు ఒకలా ఉంటది. రాజకీయాల్లో ఉన్నప్పుడు నా తెలుగింటి ఆడబడుచులకు, అమ్మలకు, అక్కలకు వందనం, పాదాభి వందనం. వేగ మీడియా చూస్తున్నటువంటి ప్రేక్షకు దేవుళ్ళందరికీ కూడా మరొక్కసారి నా తరఫునటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలా ఉంటే అదే ఎన్టీ రామారావు గారు అమరేష్ పూరి గారికి వాళ్ళిద్దరికి మధ్య ఒక చిన్న డిస్కషన్ జరిగింది. సినిమాలో అయితే ఎలా చెప్తారు, మిస్టర్ ఎంపీ, ఏమిటా పిలుపు, ఏదవా అన్నానా, చవట అని పిలిచానా, మిస్టర్ ఎంపీఏ కదా అని పిలిచాను. ఒళ్ళు ఎలా ఉంది రే జ్ఞానేశ్వరరావు? రాయికి రప్పకి, ఎండకి వానకి, బుల్లెట్లకు అలవాటు పడి కరుడు కట్టిన రాయిలా ఉంది. సూపర్ సూపర్, నైస్. ఆఫ్టర్ ఆల్ మేజర్వి, నెల జీతగాడివి రే జ్ఞానేశ్వరరావు. ఎవరీ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఏ లాయర్. ఇట్లా సో ఇట్లా ఉంటది. తర్వాత అలాగే ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఎలా ఉంటుంది? బాబు గారు ఆయన వాయిస్ అయితే ఎట్లా ఉంటుందంటే, చాలా సంతోషం, ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. వేగ మీడియా ఎంతో అద్భుతంగా కొత్త కొత్త కళాకారుల్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఇదే మాదిరిగా ముందుకు పోవాలి. ఏదేమైనప్పటికీ కూడా
మన ప్రభుత్వం త్వరలో రాబోతుంది. ఏమంటారు తమ్ముళ్ళు? అవునంటారా కాదంటారా? ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క తమ్ముడికి మంచి మంచి ఉద్యోగాలు కల్పిస్తాం. ఏం తమ్ముళ్ళు, మన మేనిఫెస్టో చూశారు కదా? ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్నారు. మరి యువత ముందుండాలి. యువత ముందుండాలంటే యాజమాన్యం వెనకుండి నడిపించాలి. అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు? ఈ విధంగా అలాగే మరొక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్, ఆయన వాయిస్ చాలా బాగుంటుంది. చాలా మంది చేయడం కూడా చూశాను, కానీ లైవ్ లో ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి నువ్వు చేస్తే ఆయన వాయిస్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఆనంద్ నీ నోటితో. ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లకి, మీ అందరికీ కూడా వేగా మీడియా తరఫు నుంచి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ప్రభుత్వంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయం చేయం, అందరినీ కూడా కలుపుకుంటూ పోతాం. యువకులు, ఉత్సాహవంతులు, మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చెల్లమ్మ అమ్మఒడి అందిందా? అవార్డ్ పెన్షన్ అందుతుందా? మరొకసారి మన ప్రభుత్వాన్ని, మీకు న్యాయం జరిగితే, మీరు లబ్ధి పొందితేనే మన పార్టీకి ఓటు వేయవలసిందిగా కోరుచున్నా. ఏలొస్తా చెల్లమ్మ, ఏలొస్తా ఏలొస్తా ఏలొస్తా. ఇలా ఆనంద్, నీకు నిజంగా ఇంటర్నేషనల్ పొలిటీషియన్ ఎవరో తెలుసా? ఇంటర్నేషనల్ పొలిటీషియన్ తెలుసు. సీరియస్ గా తెలుసా? ఆనంద్ కామెడీ చేయదు, సీరియస్ గా చెప్పు. నిజంగా తెలుసా తెలియదు? అంటే ట్రంప్ గారా? అలా అంటే ట్రంప్ గారిని మించిన పొలిటీషియన్ కూడా ఉన్నారు మన దగ్గర. ఇంటర్నేషనల్ కాదు, మామూలుగా అమెరికా పొలిటీషియన్. సో ఇంటర్నేషనల్ పొలిటీషియన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంటర్నేషనల్ పొలిటీషియన్ అంటే మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి ఒక మేధావి. తెలుసా నీకు? నా మీద ప్రాంక్ చేస్తున్నావా? ఏం లేదు లేదు, తెలియదు. ఎవరు చెప్తే అయింది, నేను వాయిస్ ఒక్కసారి మన కేఏ పాల్ గారి. కే పాల్ గారా? ఓకే. ఏటి ఫాలోయింగ్ తమ్ముళ్ళు. ఇవాళ వేగా మీడియాకి వచ్చేసాను. తమ్ముడు చెప్పాడు, చాలా సంతోషము మీరు రావడం వల్ల అన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా తమ్ముడు, నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. మొన్న అమెరికా వచ్చాడు, నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అప్పట్లో రైటర్ గా ఉండేవాడు, ఇప్పుడు యాంకర్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ వేగా మీడియా 2 అని పెట్టేస్తాడు అనుకుంటా. ఈ తమ్ముడితో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచంలో 175 దేశాలు ఎవరన్నా తిరిగారండి? మనం ఒక్కలమే తిరిగాము. ఇప్పుడు బోయింగ్ ఫ్లైట్ విమానం ఎవరికన్నా ఉందండి? అమెరికాలో కూడా ఎవరికి లేదు, నాకు ఒక్కడికే ఉంది. అలా ఫ్లైట్ దిగాను గన్నవరం ఎయిర్పోర్ట్ లో. 100 మంది సెల్ఫీలు. ఎలా ఫ్లైట్ ఎక్కుతున్నానా? 200 మంది సెల్ఫీలు. నేను వస్తే మీకు వాటర్ కార్డులు, రేషన్ కార్డులు ఉండవు, ఒకటే కార్డు, కేపాల్ కార్డు. నేను మీ అందరి ఊర్లకి వస్తాను. ఏంటప్పుడే ఈ రోజు వేగా మీడియాకి వచ్చేసాను, చాలా సంతోషం. నిజంగా ఆనంద్, నువ్వు వాయిస్ చేస్తే ఎలా ఉంది తెలుసా? అంటే నేను వింటూ ఎంజాయ్ చేస్తున్నా, కానీ ఒక్కసారి అడిచాడు కూడా మనం చూసినట్లయితే మా కెమెరామెన్ వాటర్ తాగుదని ఇలా వాటర్ బాటిల్ తీసాడు. నువ్వు వాయిస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసావో నీ వాయిస్ విన్నట్టు అలా స్టన్ అయిపోయాడు, వాటర్ కూడా తాగకుండా. అంటే అంత బాగా రీచ్ అవుతుంది, అంటే ఎడిక్ట్ అవుతున్నారు జనాలు నీ వాయిస్. అసలు వాటర్ తాకుండా ఇలా పట్టుకొని స్టన్ అయిపోయాడు మా కెమెరామెన్ అయితే. సరే, తర్వాత మరొక్కసారి మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్ లో, ఉత్తరాంధ్రలో బాగా ప్రముఖ పేరుగాంచినటువంటి నాయకుడు ఒక్కసారి బొత్స సత్యనారాయణ గారు ఏమైనా మా కోసం. బొత్స సత్యనారాయణ గారు హేగా మీడియా గురించి ఏదైనా మాట్లాడితే ఎలా ఉంటదంటే, మొన్న మధ్యకాలంలో అసెంబ్లీలో కూర్చుని హేగా మీడియా గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతారు? మొన్న చూసుకుంటే మరి మీ మీడియా వాళ్ళందరూ కలిసి ఏదో సరే, మరి ముఖ్యంగా మీ హేగా మీడియా వాళ్ళు అదే అసెంబ్లీలో కూర్చుని కంట్లో నలిచిపడిందని తుడుచుకుంటే అరే పడుకుంటాను రాస్తారా? తెల్లారి కల్లా ఉద్యం కల్లా నిద్రపోయిన రాస్తున్నారు. అదే మామూలుగా ఉంటుంది మీ హేగా మీడియాకి. అదే మాదిరిగా మీ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి. నా బ్లెస్సింగ్స్ మీ హేగా మీడియాకి ఉంటే తమ్ముడు చాలా సంతోషం అమ్మా, వెళ్ళొస్తా. ఆనంద్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చెల్లెలు గారు తెలుసా మీకు? అయ్యో శర్మిలమ్మ. ఒక్కసారి ఆవిడ వాయిస్, అంటే ఆవిడ వాయిస్ ఎలాగుంటదంటే ఏదో మన ఇంట్లో మాట్లాడే ప్రతి మనిషి వాయిస్ ఎలాగుంటుందో, మన ఇంట్లో మన సొంత మనిషి మాట్లాడితే వాయిస్ ఎలా, అంటే ప్రతి మనిషికి చేరువయ్యే వాయిస్లు కొన్ని ఉంటాయి. అందులో శర్మ గారిది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి మహిళలు కానీ, మన సోదరి కానీ మాట్లాడితే ఎట్లా ఉంటుందో సేమ్, అంటే మన ఇంట్లో మనిషి మాట్లాడేటువంటి వాయిస్ లాగే ఉంటుంది సేమ్. ఆమెది బాగా ఎడిక్ట్, ఐ మీన్
చాలా మంది కూడా తన వాయిస్ని అడాప్ట్ చేసుకోగలుగుతారు. సడన్ గా వాయిస్ వినంటే మన ఇంట్లో మనిషి మాట్లాడుతున్నారేమో, మన ఇంటి పక్క మనిషి మాట్లాడుతుందేమో అనేటువంటి అడాప్షన్ అనేది చాలా బాగా గమనిస్తాం మనం. అలాంటి ఆవిడ ఒకసారి స్టేజ్ ఎక్కి మైక్లో మాట్లాడితే ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి మా సబ్స్క్రైబర్స్ ఆడియన్స్ కోసం. అప్పట్లో ఇప్పుడంటే ఇట్లా క్లాసెస్ వస్తున్నాయి, కానీ అప్పట్లో మాట్లాడినప్పుడు విధానం వైసీపీని పార్టీని బలపరిచే టైంలో వైఎస్ షర్మిల గారు మాట్లాడే విధానం ఏ విధంగా ఉందంటే, చిన్న లిటిల్ బిట్ తీసుకుంటా. అన్నా, నేను మీ రాజన్న బిడ్డని, జగనన్న విసిరిన బాణాన్ని. అన్నా, ప్రతి ఒక్కరికి కూడా మన జగనన్న వస్తే అంతా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానా. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్న. ఆ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారన్నా? కానీ ఇప్పుడు అంతా ఒకటైపోయారు. ఓకే, సరదాగా అలా ఉంటుంది అనమాట. ఆనంద్, ఒకసారి నువ్వు లేడీస్ వాయిస్ అనగానే నేను చాలా బాగా ఎడిక్ట్ అయ్యాను. అసలు ఒక్కసారి అంటే నేను కళ్ళతో చూస్తున్నాను కాబట్టి ఓకే, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని కానీ సైలెంట్గా ఉంటే నిజంగా షర్మిల గారు నా పక్కన నుంచి మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నారేమో ఫీలింగ్ కలిగింది తెలుసు నాకు. కళ్ళు తెరిచి చూడడం వల్ల నువ్వు తెలిసింది, కానీ నిజంగా కళ్ళు మూసుకుంటే షర్మిల గారేమో అనుకునేవాడిని. ఒకసారి మనం లేడీస్లోకి వచ్చాం కాబట్టి ఆ లేడీస్ వాయిస్లోనే ఇంకొక అందరికీ సుపరిచితుడైనటువంటి వ్యక్తే తను కూడా మనం బాగా తెలుసుకుందాం. అంటే ఒకనొక టైంలో రాష్ట్ర రాజకీయాల్లో తనది ఒక హస్తం పెట్టి కీలక పాత్ర పోషించి ఇప్పుడు కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు, కానీ తనదైన ముద్ర కొద్దిగా దూరం అయింది. సో లక్ష్మీ పార్వతి గారి గురించి ఏమైనా ఒక్క రెండు ముక్కలు. ఆవిడ చాలా నిదానంగా ఒడియంటిగా మాట్లాడుతుంటారు. అలా ఎలా మాట్లాడుతుంది? నిజంగానమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. జగన్ బాబుని చూస్తుంటే మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నట్టు ఉందమ్మా. నిజంగా ఎంత మంచివాడమ్మా. ఎన్నో ఎన్నో పథకాలు పెట్టాడు. అదేవిధంగా ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారమ్మా. సచివాలయాలమ్మా ఎన్నో ఎన్నో పెట్టారమ్మా. ఇదే మాదిరిగా బాబు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇట్లా సరదా. నిజంగా ఆనంద్, అసలు వింటా ఉంటే ఎలాగుందో తెలుసా. అసలు ఇంక ఈ రోజు అంతా నీదే, నీకు ఎన్ని వయసులో చిన్న వయసులో పిచ్చి చేయించుకోవాలి అనేటువంటి ఆత్రత నాతో క్రియేట్ అవుతుంది. ఒకసారి మన హనుమంతరావు గారి వాయిస్. హనుమంతరావు విహెచ్ గారా? వి హనుమంతరావు గారు. అలా ఆయన. అరే బాబు, ఏ బాబు ఏం మాట్లాడుతున్నావు? నేను ఒకటే చెప్తున్నారా బాబు. అరే ఇప్పుడు ఉంది, మీరు బాగా చేస్తున్నారు. హ్యాగా మీడియా అంటే మరి ఇప్పుడే డెవలప్ అవుతుంది. మరి ఈ మధ్యన అర్జున్ రెడ్డి సినిమా అప్పుడు ఏదో వచ్చింది, లిప్ లిప్లు కిస్సులు, అదేంట్రా బాబు, ఇది పద్ధతి కదరా బాబు. అది ఇది ఒకటే చెప్తున్నా, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం అందరం ముందుకు వెళ్ళాలి, అదే కోరుకుంటున్నా. ఏదైనప్పటికీ కూడా అదేరా బాబు. ఇట్లా ఓకే, ఒక్కసారి ఆనంద ఓకే అయిపోయింది. ఒక్కసారి మనం రాజకీయాలని పక్కన పెట్టేసి, సో రాజకీయాల్లో చాలా ప్రముఖులు అన్నీ విన్నాము, ప్రత్యేకించి మిగతా వాళ్ళవి నిరంతరం వినేవే. సో ప్రముఖులు విన్నాం కాబట్టి కొంతవరకు ఓకే హ్యాపీయే. ఒక్కసారి మన సినిమాల్లోకి వచ్చేద్దాం ఆనంద్. నిజంగా సినిమాలు అంటే మనం అంటే అది ఈజీ అనుకుంటాం, కానీ నిజంగా ఒక చరిత్ర అనేటువంటి పదంలో ఒక బలమైనటువంటి పునాదులు క్రియేట్ చేసినటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు అన్నది. ఆ విషయాన్ని మనం చాలా సీరియస్గా కూడా మనం పరిగణించాలి. వాళ్ళందరికీ కూడా మనం విధేయులమై ఉండాలి. నిజంగా మనం విధేయుతమైనటువంటి ఎప్పుడు కూడా అంటే స్మరించుకునే నిజంగా కళ మీద బతుకుతూ కళ వల్లే తన పోషణ గడుస్తుందని వాళ్ళు నిజంగా ఎప్పుడు కూడా వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. వాళ్ళని ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటూనే ఉండాలి ఆనంద్. ఆ విషయం మనం చాలా మనకు తెలుగు చలనచిత్రాలు మనం ప్రతి ఒక్క కళాకారుడు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఇది, విషయం ఇది. అసలు అటువంటి ఒక నిజంగా ఆయన స్వర్గీయులయ్యారు. ఆయన వాయిస్ కానీ వింటూ ఉంటే ఒక విలనిజం అవనివ్వు, ఒక కామెడీ రోల్ అవనివ్వు, ఏదైనా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అనివ్వు, అసలు తన వాయిస్ విన్నాము అని అంటే థియేటర్ మొత్తం కూడా అల్లకల్లోలం కళ్ళల్లో ఆడుతూ ఉంటుంది. అసలు సినిమా స్టోరీ మొత్తానికి ఉన్నటువంటి క్రేజ్ వేరే లెవెల్. ఆయన వాయిస్, ఆయన వాడేటువంటి వాడుక పదాలకు కూడా ఉండేటువంటి ఆ గ్రేస్ జనాల్లో వేరే లెవెల్. ఆయన ఎవరో కాదు, మన జయప్రకాష్ రెడ్డి గారు. సో ఒక్కసారి ఆయన వాయిస్. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయన విలన్ క్యారెక్టర్లు చేసేవారు. అవునండి, అవునవును, చాలా బాగా. అప్పుడు కూడా మన ఎన్నెన్నో చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, అటువంటి ఎన్నెన్నో మన కడప రాయలసీమలో ఫ్యాక్షనిజంలో విలనిజం ఏమైనా కనిపిస్తుందంటే ఫస్ట్ ఆయన యొక్క రూపమే మన కళ్ళ ముందు ఆడుతూ ఉంటుంది. అవును, అసలు రాయలసీమలో ఫ్యాక్షనిజం జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి ఏకైక క్యారెక్టర్ ఆయన. మహామహులతో చేశారండి. చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు. అలాగే ఆయన చెయ్యినటువంటి వ్యక్తి కానీ ఎవరు కూడా లేరు అసలు. ఇట్స్ ఎ వెరీ హంబుల్ క్యారెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే.
అదే ఆయన విలన్ గా ఉన్నప్పుడు ఆయన వాయిస్ మీరు ఇందాక సమరసింహారెడ్డి అన్నారు కదా, అవును. అందులో వాయిస్ ఎలా ఉంటుందంటే ఏమిరా సమరసింహారెడ్డిని పట్టుకోలేకపోయినారు, నా కడుపున సెడబుట్టినారు కదా మీ రే సమరసింహారెడ్డి. ఢిల్లీలో ఉండి కాదరాని ప్రతాపము, కావాలంటే సీమ సందులోకి రా, నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందాం, ఏమంటావమ్మాయి? ఇలా ఉంటే ఆ, అదే ఫన్నీగా వచ్చేసరికి ఫన్ టైప్ లోకి వచ్చేసరికి ఏమిరా ఈ ఉరకలేంది పరుగులేంది, హాయిగా తినుతుంటే సమ్మగుంటది. ఏమిరా దీనమ్మా బడబా పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం పాలు విసుగుతున్నావా? సూపర్ దున్నపోతుకి సూపర్ అసలు. దున్నపోత. ఇలా ఆయన వాయిస్ ఇట్లా ఉంటది. అలాగే ఆనంద్ ఒకసారి మన తెలుగు ఇండస్ట్రీలోనే అసలు ఆవిడ పేరు చెప్తే మన పెదాలపై చిరునవ్వు చిదిరిస్తుంది. ఆవిడ లేడీస్ లో ఆవిడ కామెడీ టైమింగ్ ఉండే క్రేజీ వేరే లెవెల్. అసలు ఆ మహిళల్లో కామెడీ రోల్స్ చేసేవాళ్ళు చాలా అరుదు. అలాగే ఆ విధంగా ఆమెలాగా సొసైటీలో ముద్ర వేసుకోవడం కూడా చాలా అరుదు. అసలు ఆమె పేరు వింటేనే మన పెదాలపై చిరునవ్వు వస్తుంది. ఆమె వాయిస్ కున్న క్రేజ్ వేరే లెవెల్. కోవేసర్లాగా అసలు బ్రహ్మానందం గారిది ఆవిడది కాంబినేషన్ సీన్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ రోల్స్ కానీ అసలు ఎవర్ గ్రీన్ సీన్స్, ఎవర్ గ్రీన్ మూమెంట్స్ ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంటాయి వాళ్ళిద్దరు కాంబినేషన్ వీడియోలు. ఒక్కసారి కోవేసర్ల గారి వాయిస్ ఏమైనా మా కోసం. అంటే లేడీస్ వాయిసెస్ అనేసరికి అట్లా వచ్చి లిటిల్ బిట్ లో వచ్చి వెళ్ళిపోతుంటాయి అనమాట మన మిమిక్రీ ఆర్టిస్టులు. కంటిన్యూగా అట్లా ఉండదు అనమాట. ఆవిడ దేశముద్ర టైంలో మాట్లాడుతుంటారు కదా, ఆవకాయ్ నీ అమ్మకు పెట్టావు పట్టి చీర, నీ అక్కకు పెట్టావు పట్టి చీర, నాకెందుకు పెట్టావు పట్టు చీర. ఇట్లా ఈ చిన్న చిన్న లిటిల్ బిట్స్ ఆడియన్స్ కోసం అట్లా వాడుతూ యూజ్ చేస్తూ ఉంటాం ఇట్లా. అలాగే ఎల్బి శ్రీరామ్ గారిది ఏమ్మ రద్దయ్య కర్మంటే మరి ఏమనుకుంటున్నారు మరి? ఇదిగో శాంతమ్మ దీంతో 180 బింది, అన్ని లెక్కలు గుర్తున్నాయి కదా. ఇట్లా కొన్ని తీసుకుంటాం అనమాట. ఓకే, నైస్ నైస్. నెక్స్ట్ మన కొండవలస గారు. కొండవలస గారు కూడా చాలా అద్భుతమైనటువంటి కమెడియన్. ఆయన వాయిస్ ఎట్లా ఉంటదంటే, ఇదిగా ఇదిగా అందరు కూడా ఒకటే చెప్తున్నా, యాగ మీడియా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క తమ్ముడికి కూడా ముందుగా స్వాగతం తమ్ముళ్ళు. ఈ మీడియాని మీరు అందరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కొంచెం మంచి డైలాగ్ చెప్తాను. ఏటిది? రత్తాలు వచ్చే రత్తాలు ఏటట్టున్నావు? సీరియస్ గా చూసేస్తున్నావు. ఒక్కసారి కన్నా షర్ట్ ఉప్పే నా కండ్ల మొత్తం చూపించానంటే ఎదురున్న రౌడీలందరూ గిల్లా 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 మన కొట్టుకులాడి తన్నుకులాడి చచ్చిపోతారు. ఏడు దేవుడా? మీకు మొగుడే ప్రత్యక్ష దైవము. ఏదన్నా జరిగితే మొగుడా 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 అనేది పోయి దేవుడు అంటావా? నేను ఒప్పుకోను. అయితే ఓకే. ఇట్లా సరే ఆనంద్, చాలా బాగా చేసావు. అసలు నిజంగా నేను ఎంతసేపు మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, మన సొంత వాయిస్తోనే మనం గ్యాప్ లేకుండా అనర్గళంగా మాట్లాడాలంటేనే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అలాంటిది ఎన్ని వాయిస్లు, ఎన్ని వేరియేషన్లు, మేల్స్ అవని, ఫిమేల్స్ అవని, పొలిటీషియన్స్ అవని, సినీ యాక్టర్స్ అవని, అసలు నిజంగా ఆనంద్ మిమిక్రీ చేసేటువంటి ప్రతి ఆర్టిస్ట్కి నేను చూసిన తర్వాత నేను చెప్తున్నా, నిజంగా స్టాండింగ్ ఓవేషన్ అయ్యి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు. అసలు నిజంగా ఇన్ని వాయిస్లు గ్యాప్ లేకుండా క్యారీ చేస్తున్నారంటే నిజంగా మీ అందరికీ కూడా నిజంగా మా హార్ట్ఫుల్గా ధన్యవాదాలు చెప్పాలండి. ఆనంద్, ఇంకేమైనా మా మీడియా ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏం లేదు, మీరే మమ్మల్ని ఇంకా షేర్ చేస్తున్నారు, ఇంకేముంది. అదే హ్యాపీ. హెగా మీడియాకి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నిజంగా హ్యాట్సాప్ చెప్పుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఎన్నో పెద్ద పెద్ద స్టేజ్ల మీద పెద్ద పెద్ద అవార్డులు అందుకుంటూ నీకంటూ సొసైటీలో కానీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపులో కానీ ఒక చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉండాలి, నీ పేరు ఉండాలని మా హెగా మీడియా తరఫున మా మేనేజ్మెంట్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనంద్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.